సో కనకదుర్గ గారు మనం చూసుకుంటే వైసీపీ హయాంలో చెయ్యని తప్పు లేదు. ఇప్పటికీ కూడా ఒక్కొక్కటిగా మనకు బయటకు వస్తున్నాయి. ఏదైతే నిన్న చూసుకుంటే మన సత్యమూర్తి గారు చెప్పినట్టుగా 50 కిలోల బంగారం కూడా మాయం చేసిన సంగతి కావచ్చు, అదేవిధంగా కల్తీ నెయ్యి కావచ్చు, పరకామణి కావచ్చు, తల నీలాలు కావచ్చు, అదేవిధంగా పట్టు వస్త్రాలు కావచ్చు, శాల్వాలు కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఖచ్చితంగా వీళ్ళు చేసినట్టు దాని గురించి చూసాం. గతంలో మనం డిస్కస్ చేసాం. సో 100% తిరుమలకు సంబంధించి రానున్నటువంటి డిసెంబర్ 30వ తారీఖు రాబోతున్నటువంటి ఒక వైకుంఠ ఏకాదశి రోజు వీళ్ళు ఖచ్చితంగా ఒక పెద్ద భారీ కుట్రనే పన్నారని చెప్పేసి అయితే కొంత అనుమానాలు అయితే వస్తున్నాయి. గతంలో కూడా చూసుకుంటే ఏదైతే 2024 ఎలక్షన్స్కి ముందు జరిగేటువంటి దాని మీద కూడా ఖచ్చితంగా విష సర్పాలని జనాలలో వదిలిపెట్టే అవకాశం ఉందని చెప్పి ఇంటెలిజెన్సీ వాళ్ళు కూడా ఇచ్చారని చెప్పి కొన్ని వార్తలు అయితే వచ్చాయి. సో నిజంగా కుట్ర పన్నే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి వైసీపీ వాళ్ళంటే ఏం చెప్తారు? ఇంకా కొత్తగా పన్నడం ఏంటి? నిన్న ఇవాళ పన్నారు కదా, అక్కడ క్యూ లైన్లో ఏదో అయిపోతుంది. మీరు ఒకసారి వీడియో చూసారా? ఆ వీడియోలో ఇప్పుడు మనం కొట్లాడుకుంటాం అంటే మనం తోసుకుంటాం తప్ప అక్కడ ఉన్నారు, పోలీసులు ఉన్నారు. అది బయట నిల్చున్న చోట జరిగినట్టుగా కనిపిస్తుంది. అది కూడా ఏమీ జరగల. వాళ్ళని వాళ్ళు ఆ ఫ్యామిలీ వాళ్ళు తోసుకుంటున్నారు. అది వాళ్ళు లోపలికి వెళ్ళడానికి తొందరపడుతున్నారు అంతే. ఆ లోపలికి వెళ్ళాక పోలీసు ఒక్కొక్కరిని వదిలాడు. చూసుకోమనండి వాళ్ళని. క్లియర్గా వీడియోలో ఎక్కడ లోపలికి వెళ్ళినప్పుడు తోపులాట ఎక్కడా లేదు. ఒక్కొక్కళ్ళని వదులుకుంటూ వస్తున్నారు. అంటే కళ్ళు కనిపించట్లేదు వైసీపీకి. ఎందుకు చెప్తున్నానంటే కుట్రలు ఆల్రెడీ పన్నారు కాబట్టి అక్కడ ఏదో అయిపోతోంది, అక్కడ తోసేసుకుంటున్నారు. నువ్వు వెళ్ళి తొయ్యి. ఈ వైసీపీ వాళ్ళు వెళ్ళి తోస్తే కనిపిస్తుంది. అప్పుడు వీడియో తీసుకుని వేసుకోమనండి. అంటే ఇవాళ క్రిస్మస్, నిన్న క్రిస్మస్ ముందు రోజు ప్రార్థనలు ఉంటాయి. అంటే క్రిస్మస్ కుట్రలు అన్నమాట ఇవి. ఎక్కడ? టీటీడీ మీద. ఈయన ఒక దొంగ హిందువు కదా, ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అవసరానికైనా ఏ అవతారాలైనా ఎత్తుతూ ఉంటాడు. మానవతావాదిని అంటూ ఉంటాడు. ఇంట్లో 4 గోడల మధ్య మాత్రమే బైబిల్ చదువుతాడు కదా. ఇవాళ మీరు చూశారు ప్రార్థనల్లో తల్లిని ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకుని, అది మళ్ళీ ఏ కుట్రలకు తెరదీస్తాడు. అది తల్లి ప్రేమ కాబట్టి తల్లి హర్షిస్తుంది, కొడుకు కాబట్టి ఆవిడ అన్నీ మర్చిపోయి దగ్గర తీసుకుంటారు. తప్పులేదు, తల్లిని నేనేమన్నా. కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం ఆలోచించాలి. అంటే కుట్రలు అనేవి ఆయన టీటీడీ మీద చేస్తున్నారంటే తన సొంత తల్లి మీద చెల్లి మీద చేసిన వాడు పరాయి మతం మీద చేయడం ఏమైనా ఉందా? అది నేను చెప్తున్నా. కాబట్టి ఇవాళ తిరుమలలో కుట్రలు ఇంకా ఎంత భారీ కుట్రలు ఉంటాయో మనం వెయిట్ చేయాలి. కాబట్టి కొంచెం అప్రమత్తంగా పోలీసులు ఉండాలి. సెక్యూరిటీ ఉంది. ఇవాళ అన్నీ కూడా ఇందాక వివరంగా సత్యమూర్తి గారు చెప్పారు. వాళ్ళు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అంటే ఎటువంటి భోజనాలు పెట్టారు. ఆఖరికి భక్తులకి పెట్టే ప్రసాద భోజనం కూడా దొడ్డు బియ్యం ఇచ్చి ప్రజలు తినలేక చాలా ఇబ్బందులు పడ్డారు. సరైన ఆధారువులు పెట్టకుండా అన్ని రకాలుగా వాళ్ళు, అంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నించారు. అంటే దోచుకోవటం అనేది ఒక ఇదిగా పెట్టుకుని లక్ష్యంగా వాళ్ళు మొత్తం తిరుమల దోపిడీకి పాల్పడ్డారు. అంటే మనకి ఎక్కడో గతంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి దోచుకున్నారు, లేకపోతే ఇంకెవరో వచ్చి దోచుకున్నారు, అవి తెలుసు. కానీ మొట్టమొదటిసారి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఒక 5 ఏళ్ళు పరిపాలన చేసిన ఒక పార్టీకి చెందిన ఒక వ్యక్తి మొత్తం 5 ఏళ్ళు దోచుకున్నది సరిపోక ఇప్పుడు ఇంకా దోచుకోవటానికి కుదరక ఏడుస్తున్నాడా? అంటే కుట్రలు చేయడానికి అది కారణం. ఇప్పుడు దోచుకోవటానికి అవకాశం లేదు, ప్రజలు మన దింపేశారు. కనీసం మనం ఏదో ఒక గందరగోళం చేద్దాము. ఒక కామధేనువు లాంటి టీటీడీని, అంటే అది ఎంత మీరు కోరుకుంటే అంత వస్తూ ఉంటుంది టీటీడీలో. సో అయ్యో ఇప్పుడు మనం దండుకోలేకపోతున్నాం. అది పాపం దేవుడి కోసం ఇచ్చింది, నాకేం పోయింది, వాళ్ళ దేవుడు అనే ఒక భ్రమలో. ఇప్పుడు ఏ దేవుడైనా మన అందరం కూడా గౌరవిస్తాం, దండం పెడతాం, మనకేమీ లేదు. కానీ వాళ్ళకి అలా కాదు. అవసరానికి హిందూ మతం మీద ప్రేమ చూపిస్తాడు, అవసరానికి హిందువుగా మారానంటాడు. 2019లో అలాగా మోసం చేసే కదా ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే 5 అంశాలు ఏవైతే అతన్ని కాపాడాయో, అప్పుడు ముఖ్యమంత్రిని చేశాయో, 6వది హిందూ మతంలోకి మారినట్టు నటించటం. అందుకని చెప్తున్నా. సో ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఇవాళ మీరు గమనిస్తే కనుకైతే ప్రతి ఒక్క వైసీపీకి చెందిన వాళ్ళు, ఇంకా సుబ్బారెడ్డి మధ్యన బయటికి రాలేదు, లోకల్గా ఉండే చెవిరెడ్డి మాట్లాడటానికి ఇప్పుడు అవకాశం లేదు. పరమ భక్తుడు ఆయన పాపం టీటీడీకి.
అందుకే ఆయన ఎప్పుడు నిందలు వేస్తూ ఉంటాడు. అంటే మనకి బయట వాళ్ళు ఎవ్వరూ చెడు చేయక్కర్లా. హిందూ మతానికి సంబంధించిన గుళ్ళు కావచ్చు, గోపురాలు కావచ్చు, దోచుకోవటానికి వైసీపీ వాళ్ళే చాలన్నమాట. అది నేను చెప్తున్నా. కొత్తగా ఏ దొంగలు రావక్కర్లేదు, ఎవరూ రావక్కర్లా. వీళ్ళు వస్తారు, నిందలేస్తారు, వీళ్ళ మనోభావాలు దెబ్బతీయాలని చూస్తారు. మరి ఏం బాగుకుంటారో మనకు అర్థం కాదు. దానివల్ల మీకు ఎంత చెడు జరుగుతుంది, మీకంటే ముఖ్యంగా అల్టిమేట్గా ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. కానీ అది కూడా గుర్తించకుండా తిట్టడమే పరమావధిగా పెట్టుకుని, లేకపోతే అక్కడుండే పని వాళ్ళని, అంటే అధికారులు కావచ్చు, కింద చేసే పని వాళ్ళని కావచ్చు, లేకపోతే మరొకళ్ళని కావచ్చు, వీళ్ళు సరిగా లేరు, పోలీస్ వ్యవస్థ సరిగా లేదు. నువ్వు ఉన్నప్పుడు అదే వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు నీ మాట వింటలేదు వాళ్ళు. గతంలో నీ మాట విన్నారు, నీకు అన్నీ ఏమంటారు, అన్నీ చేరవేశారు. ఇప్పుడు మీకు చేరవేసే వాళ్ళు దొరకట్లా. ఇప్పుడు టీటీడీ ఈఓ సరిగా పనిచేస్తున్నారు, తర్వాత చైర్మన్ మంచి నిర్ణయాలు తీసుకోవడానికి చూస్తున్నారు. భక్తులకి త్వరితగతిని ఎట్లా మనం దైవ దర్శనం చేయించాలి అనేది ముఖ్యంగా అది ఫస్ట్ నుంచి ఆయన పెట్టుకున్నారు. ఎంత తొందరగా వాళ్ళకి మనం వీలు కల్పించాలి, ఎంత ఎక్కువ మందికి ఇవ్వాలి అనేది టీటీడీ చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు గారు సంకల్పం మొదటి నుంచే అది మనం చూస్తున్నాం. సో ఇవన్నీ భరించలేకపోతున్నాడు. అందులో TV5 అంటే మొదటి నుంచి పడదు కాబట్టి ఆయన మంచి చేసినా జగన్మోహన్ రెడ్డి కళ్ళకి అది చెడుగానే కనిపిస్తుంది. సో ఆయనకి ఏది చెడుగా కనిపించిందో వాళ్ళ సోషల్ మీడియాకు కూడా అదే చెడుగా కనిపిస్తుంది. ఇక్కడ సమస్య అక్కడ ఉంది. కాబట్టి ఇవాళ వాళ్ళు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని చేసినా వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నవాడు ఎవ్వడు మనుగడలో లేడండి. కాబట్టి వీళ్ళు ఏం చేసినా ప్రజలు పట్టించుకోరు. ఇప్పుడు మీరు అన్నట్టుగా వైకుంఠ ఏకాదశి వస్తుందంటేనే వీళ్ళకి అంటే గంగవేరులు ఎత్తిపోతూ ఉంటారు. వీళ్ళు కుట్రలు చేసేస్తూ ఉంటారు. ముక్కోటి ఏకాదశి అనగానే వీళ్ళకి బాధ వచ్చేస్తుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కోసం వచ్చేస్తారు భక్తులు, వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు, కానుకలు ఇచ్చేస్తారు. మీకేంటి ఏడుపు? మీకేంటి ఏడుపు? అది వాళ్ళు హిందూ భక్తులు, వాళ్ళకి ఇష్టమై వాళ్ళు ఇచ్చుకుంటారు వాళ్ళ దేవుడికి. అది ఎవడు వాడుకోవట్లా. అక్కడ సక్రమంగా మళ్ళీ భక్తులకి ఎలాంటి మంచి సౌకర్యాలు ఇవ్వాలి అని అక్కడ ఉండే పాలక మండలి కావచ్చు, ఈవో కావచ్చు, లేకపోతే చైర్మన్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఆలోచిస్తారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశమే అది. ఆయనకి చాలా నమ్మకం. ఆయన నమ్మారు కాబట్టి ఆయన ఈరోజు మళ్ళా 4వ సారి ముఖ్యమంత్రి అవ్వగలిగారు. అలిపిరి సంఘటన తర్వాత అసలు ఆ రకంగా బతికి ఉండడం అనేది ఆయనకి దేవుడిచ్చిన ఒక పెద్ద గిఫ్ట్. అది వెంకటేశ్వర స్వామి ఇచ్చిన అంటే ఇది సెకండ్ లైఫ్ ఆయనకి. అందుకని ఆయన మళ్ళా ఇంకా చాలా యాక్టివ్గా చేయగలుగుతున్నారు. అందుకని అసలు వెంకటేశ్వర స్వామి విషయంలో చిన్న తప్పిదం జరిగినా కూడా ఇవాళ కూటమిలో ఏ ఒక్కళ్ళు ఊరుకోరండి, ఎవరిని క్షమించరు. ఈవెన్ 200 మందో 400 మందో క్రిస్టియన్స్ ఉంటే కూడా వాళ్ళని వేరే చోటకి ఎట్లా బదిలీ చేయాలి అని ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. మీ హయాంలో మీరు చేయలేదు. అదే మీ హయాంలో ఉన్న వ్యక్తులు ఇప్పుడు లేరు కాబట్టి, మీకు విషయాలు అందించే వాళ్ళు లేరు కాబట్టి మీరు ఏడుస్తున్నారా? అందుకని వైకుంఠ ఏకాదశి వరకు అప్రమత్తంగా అయితే ఉండాలండి ప్రభుత్వము, ముఖ్యంగా అక్కడ తిరుమల కొండ మీద ఉండే అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.